7 మారులు ఆ ప్రకారముగానే ఆ పట్టణము చుట్టూ తిరిగి ఆ దేవుడు మాత్రమే ఆ దినమును మాత్రమే వారు 7 మారులు ఆ పట్టణము చుట్టూ తిరిగి 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోవా జనులకు ఇలాగును ఆజ్ఞాపించిన దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చెప్పాడు? పైన చదువుకుంటే 12 వచ్చిన చదివితే ఉన్నదండి. అది 6 మారులు ఎలా జరగాలనేది అదని చెప్పడం మనకు సమయం లేదు. చదువుకోండి, చదవాలనే చెప్పట్లేదు. ఆశ కలిగితే బైబిల్ చదవండి. ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు చదివితే బైబిల్ మనకి జ్ఞానం ఇస్తుంది. బైబిల్ చదివితే బుద్ధి వస్తుంది. బైబిల్ చదివితే తెలివి వస్తుంది. బైబిల్ చదివితే మనం ఎలా బ్రతకాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ ఉంటే దేవుడి పిల్లలమైతాము అది బైబిల్ నేర్పుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7వ దినమున వారు ఎరుకో గోడల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. పెందల కడ లేచారు. వారు ఏం చేస్తున్నారు? గోడలు పట్టుకున్నారు. యాజకులందరూ కలిసి పట్టణము చుట్టూ తిరుగుతూ ఉన్నారు. 6 సార్లు తిరిగారు. హల్లెలూయా. 6 సార్లు తిరిగారు. 7వ మారు తిరిగేటప్పుడు యెహోషువ అంటాడు, ఇదిగో మీరు బూరలు ఊదండి, మీరు కేకలు పెట్టమంటే కేకలు పెడితే గోడలు పడిపోతాయా? చెప్పాలి. కేకలు పెడితే గోడలు పడిపోతాయా? కేకలు పెడితే ప్రాకారం కూలిపోతాయా? అడేమంటున్నాడు? మీరు కేకలు పెట్టి బూరలు పోతాయా? బిల్డింగ్ కూలిపోవాలంటే కూలిపోదు. కానీ దేవుడి యొక్క ఆజ్ఞ వారు వినాలి. విన్నప్పుడు ఆ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ రోజు ఒక్కరోజు తిరగమన్నారు, 2వ రోజు ఒక్కసారి తిరగమన్నారు, 3వ రోజు ఒక్కసారి తిరగమన్నారు, 4వ రోజు ఒక్కసారి తిరగమన్నారు, 5వ రోజు ఒక్కసారి, 6వ రోజు ఒక్కసారి తిరగమన్నారు. ఎందుకు? దానికి ఒక సమయం ఉన్నది. దేవుని యొక్క సమయం ఉన్నది. దేవుని యొక్క కాలం ఉన్నది. మనము కూడా ఒక్కసారిగా ప్రార్థన చేస్తే మనకు సమాధానం రాదు. ఒక్కసారిగా దేవుని సన్నిధిలో మనం వెతికితే మనకు స్వస్థత కలగదు. కానీ వెతకాలి, అడగాలి, ప్రార్థన చేయాలి, గోజాడాలి. ప్రార్థించినప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా మన పట్ల అద్భుతమైన కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. అది జరగాలంటే మనం ఏం చేయాలి? వేచి చూస్తూ ప్రార్థన చేస్తూ నమ్మకంగా విశ్వాసంగా దేవుడు సన్నిధిలో వెతికినప్పుడు దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. ఒకరోజు ప్రార్థన చేసాయో, ప్రార్థన చేసి నాకేం రాలేదు కదా, నాకు సమాధానం రాలేదు కదా, నాకు స్వస్థత రాలేదు కదా అంటే అది జరిగే పని కాదు. హల్లెలూయా. కనుక వేచి ఉండి కనిపెట్టుకుంటూ ప్రభు కోసం వెతుకుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు అద్భుతాన్ని చూస్తామండి. హల్లెలూయా. మొదటి రోజు తిరిగారు బొర్రలు ఊదుకుంటూ, కానీ ఏం జరగలేదు. 2వ రోజు తిరిగారు పట్టణం చుట్టూ, ఏమి జరగలేదు. 3వ రోజు తిరిగారు, ఏమి జరగలేదు. ఇలా ఉంటారు ఇప్పుడు. అయ్యా, 1 రోజు తిరిగినాం, ఏం జరగలేదు. 2వ రోజు తిరిగినాం, ఏం జరగలేదు. 3వ రోజు తిరిగినా ఏం జరగలేదు. ఇంకెందుకు అయ్యా తిరగటము? అయ్యా దాని చుట్టూ తిరిగి ప్రాకారం ఎటగులిపోతే అంటున్నారు అన్నట్లేదు. విశ్వాసం ఉంచారు. దేవుడు చెప్పినట్లుగా, దైవజనుడు చెప్పినట్లుగా, సేవకుడు చెప్పినట్టుగా వారు చేస్తూ ఉన్నారు. ఆ మాటకు లోబడుతూ ఉన్నారు. ఆ మాట ప్రకారం నడుస్తూ ఉన్నారు కనుక దేవుడు అద్భుతమైన కార్యము జరిగించాడు. హల్లెలూయా. హల్లెలూయా. 6 రోజులు అయిపోయిందండి. 6వ రోజు అయిపోయింది. 7వ రోజు ఉదయకాల సమయంలో పెందల కడ లేచారు. హల్లెలూయా. వారు ఏం చేస్తూ ఉన్నారు? పట్టణము చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తిరిగి ఏం చేస్తున్నారట? 7వ మారు తిరుగుతున్న సమయంలో అన్నాడు యెహోషువ, ఇదిగో యాజకులారా, ఓ బూరలు ఊదండి, ప్రజలారా కేకలు వేయండి, ఓ కేకలు వేయమని చెప్పారు. వీరు కేకలు వేస్తూ ఉన్నారు, బూరలు ఊదుతూ ఉన్నారు. 7వ మారు దాని చుట్టూ తిరిగి రాగా దేవుడికి మహిమ కలుగును. ఎరుకో పట్టణ గోడలన్నీ కూడా కూర్చోబడ్డాయి. హల్లెలూయా. 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 ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారండి? ఏం చేశారు? ఎవరి మాట విన్నారు? దేవుడు వారితో మాట్లాడా? ఎవరితో మాట్లాడాడు? యెహోషువతో, సేవకుడితో దేవుడు మాట్లాడాడు. ఆ సేవకుడు వచ్చి ప్రజలతో చెప్తే సేవకుడి మాట దేవుడు మాటగా విన్నారు. దాన్ని అనుసరించారు కనుక ఈ అద్భుతాలు చూశారు. హల్లెలూయా. మనము కూడా దేవుడికి ప్రతినిధిగా తన సేవకుడు ఉన్నాడు. సేవకుడితో దేవుడు మాట్లాడతాడు. సేవకుడు చెప్పినట్లుగా మనం నడుచుకున్నట్లయితే మన జీవితము
మన బ్రతుకులు మార్చబడి, మనకున్న సంఖ్యలు తెగిపోయి, మనకున్న కాడి విరగొట్టబడి, మనకున్న సమస్యలు తొలగించబడి ఆశీర్వాదంతో నింపబడతారని దేవుడు ఉదయకాల సమయంలో స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే చూస్తున్నా 17వ వచనం చదువుతున్నాను. 17వ వచనము 6వ అధ్యాయము. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన చెప్పింపబడెను. రాహాబును వేశ్య తాము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు కోపము తెప్పించి దానికి బాధ కలగ చేయుదురు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడట యెహోషువతో? యెహోషువ ఏం చెప్పాడు? మొదటిగా యెరికో పట్టణానికి ఏగుల వారు పంపించారు. ఏగుల వారు అంటే అసలు ఏంటి, దాని పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నది ఒకసారి సూచనమ్మని నాకు కొంతమంది మనుషులు పంపించారు. ఇద్దరు మనుషులు పంపిస్తే వాళ్ళ పట్టణంలోనికి వెళ్ళారు. పట్టణంలోకి వెళితే పైన ఉన్నవారు ఆ పట్టణంలో కొత్త వారు వచ్చారని చూచారట. చూసి వారు పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారు ఏం చేశారట, వస్తూ ఉన్నప్పుడు ఆ పట్టణం మీద, ఆ పట్టణం ప్రాకారం గోడలు ఉన్నాయి కదా, ఆ గోడల మీద వేశ్య రహాబు అన్న ఒక ఏషియా ఉన్నదట. అక్కడ ఆ ఏషియా ఏంటంటే అక్కడ వచ్చేవారికి పోయేవారికి అట ఆమె వారికి వారితో స్నేహించి వారిని సుఖపెట్టేదట. ఆమె ఒక వ్యభిచారాలు, ఆమె ఒక పాపాత్మురాలు అయినను సరే ఆమెట వీరు వస్తున్నప్పుడు చూచి ఆమె తెలుసుకున్నది యెహోవా యొక్క ప్రజలు వీళ్ళు, దేవుని యొక్క బిడ్డలు వీరు, వీరిని వారు పట్టుకుంటే వారు సంపుతారని ఒక ఆలోచనతో వారు దాచిపెట్టిందట. హల్లెలూయా. వారు ప్రాకారంగా గోడ దాకా వచ్చిన చూశారు కానీ గోడ దాటిపోయింది వారు చూడలేదండి. వచ్చి రాగానే వాళ్ళు చూసి పైన అటుకుని మీద దాచిపెట్టిందంట. వీరు వచ్చారు, ఆమెను అడిగితే ఏమో తెలియదు, ఇద్దరు మనుషులతో వచ్చారు, ఇట్లా పడి ఈ మార్గంలో వెళ్ళిపోయారని చెప్పేదట వాళ్ళకి. హల్లెలూయా. ఈ మార్గంలో వెళ్ళిపోయారు చెప్పినప్పుడు వారు అరణ్యంలోకి వెళ్ళిపోయారు. ఈ లోపు కొంతసేపు వారి నుండి ఆ తర్వాత వారిని దించి బయటికి పంపించింది. హల్లెలూయా. పంపించేటప్పుడు ఏం చేసి తెలుసా? అయ్యా, యెహోవా దేవుడు ఎంత రోషము కలిగిన వాడో మాకు తెలుసు, ఆయన ఎంత బలవంతుడో మాకు తెలుసు, ఆయన ఎంత శక్తిమంతుడో మాకు తెలుసు, ఆయన ఎంత నీతిమంతుడో తెలుసు. ఆయన ఆరాధించువారు, ఆయన గణపరచువారు, ఆయన మయపరచువారట దేవుని రాజ్యములో ఉంటారు వారికి అని నేను నాకు తెలుసు కనుక ఆయన మంచి దేవుడు, మహోన్నతుడు గనుక అయా మీరు ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని పట్టణమును నాశనం చేసినప్పుడు ఆమె అంటున్నది, ఆమెకి తెలుసు కూడా, ఈ పట్టణమును యెహోవా మీకు అప్పగించును గాక. ఆయన అప్పగిస్తాడు కనుక అప్పగించినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నన్ను నా ఇంటి వాడిని బ్రతకనీయమని చెప్పి వారిని వేడుకుంటూ ఉన్నది. హల్లెలూయా. ఎడుకున్నప్పుడు వాళ్ళు అంటారు కదా, నీ ప్రాణానికి మా ప్రాణము ఒక్క పని చేయంటారు. హల్లెలూయా. ఎర్రదారము నీ గుమ్మమునకు కట్టుకో. ఎనుకో పట్టణం మీదకి మేము వచ్చినప్పుడు, ఎనుకో పట్టణం కూర్చినప్పుడు మీ గుమ్మమునకు ఎర్రదారమునుగా గొర్రె పిల్ల రక్తాన్ని మీరు రాచుకున్నట్లయితే, హల్లెలూయా. ఏం కావాలంటే రక్షింపబడాలంటే చెప్పాలి, ఏం కావాలి? ఎర్రదరమ గొర్రె పిల్ల రక్తము కావాలి. గొర్రె పిల్లడు ప్రభువుని యేసు నామము మన నొచ్చుట రాయబడి ఉండాలి. గొర్రె పిల్ల యొక్క యేసు క్రీస్తు యొక్క ఆ రక్తము మన గుమ్మములకు రాయబడి ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంహారపు దూత వచ్చినప్పుడు ఎక్కడ రాశారని గొర్రె పిల్ల రక్తము? తర్వాత రాస్తారు సంహారపు దూత దాటిపోవడానికి. హల్లెలూయా. ఇక్కడ కూడా రహాబుతో చెప్తున్నారు, ఇదిగో నీవు ఎర్రదారము కట్టుకున్న క్రీస్తు యొక్క రక్తమును నువ్వు నీ గుమ్మమును కట్టుకున్నట్లయితే నీ ప్రాణానికి హాని, ఏ ఇంటికైతే దానం ఉండదో, ఎవరికైతే దానం ఉండదో వారి మట్టుకి చనిపోతారు. దానికి మేము ఉత్తరవాదులము కాము. వాళ్ళు ముందే చెప్తూ ఉన్నారు. ఆ చెప్పి వెళ్ళిపోయారు. యూరోపు వచ్చారు, పాడారు, అయిపోయింది, గోడ కూలిపోయింది, ఎరుక పట్టణంలో కూలిపోయింది. ఇక్కడ ఏగుల వారు చెప్పారు.